చెప్పాను, గాడ్స్ విల్ వేరు, గాడ్స్ పర్మిషన్ వేరు. దేవుని చిత్తం వేరు, దేవుని పర్మిషన్ వేరు. దేవుని చిత్తం ఏంటో అవునంటే అవును అన్నట్టుగా ఉంటుంది, కాదంటే వద్దు అంటుంది. దేవుని చిత్తం చెయ్యి అంటుంది. చెయ్యమన్నది చేయకపోయినా నువ్వు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతావు. చెయ్యొద్దన్నది చేసినా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతావు. దేవుని చిత్తం ఒక మాట మీద ఉంటుంది, రెండో మాట ఉండదు. కానీ పర్మిషన్ ఏంటంటే ప్రభా 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 అయ్యా అయ్యా కనికరించాయ్యా కనికరి, నువ్వు చచ్చిపోతావు అన్నాడు ఇస్కియాతో. అది దేవుని చిత్తం. ఏంటి? చనిపోవడం దేవుని చిత్తం. అయ్యా నేనేం చేశానో చూడయ్యా అన్నాడు. నీ కొరకు ఎంత చేశాను చూడయ్యా అన్నాడు. ఓకేరా, ఓకే ఓకే, ఇకేం కావాలి? ఆయుష్ 15 సంవత్సరాలు చనిపో అన్నాడు. హిజ్కియా రోగం నుండి బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు అన్న సంగతి అన్ని దేశ రాజులకు తెలిసింది. కానుకలు ఇచ్చుకొని వచ్చారట. ఎవరు? అన్ని దేశపు రాజులు. హిజ్కియా మరణకరమైన రోగం నుండి బాగుపడ్డాడని కానుకలు ఇచ్చుకొని వస్తే మనోడు తన ఐశ్వర్యాన్ని అంత ఇప్పు చూపించాడు. ఇదిగో ఇది వెండి బంగారం గది, ఇది వెండి గది, ఇది ఐశ్వర్యం, ఇదిగో ఇదిగో నా సామంతం చూడు, నా హోందాతనం చూడు, నా ఐశ్వర్యం చూడు, నా ఘనత చూడు అని చెప్పి అన్నీ చూపించాడు. చూపించిన తర్వాత శత్రువులు చూసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మరుక్షణమే ప్రవక్తను దేవుడు పంపాడు. హిజ్కియా, నీ వద్దకు వచ్చిన వారు ఎవరు? వాళ్ళయ్యా వాళ్ళు. వాళ్ళతో నువ్వేం చేశావు? వాళ్ళతో నువ్వేం సంభాషించావు? చూపించానయ్యా. నువ్వు చూపించిన దాంట్లో ఒక్కటి కూడా మిగలకుండా నీ దేశాన్ని, నీ జనులను అదే దేశపు వారు చెరపట్టి తోసుకొని వెళ్ళిపోతున్నారు అన్నాడంతే దేవుడు. బ్రతకపోతే ఈ కర్మ వచ్చేది కాదుగా, వచ్చేదా? బ్రతకపోతే ఈ కర్మ వచ్చేది కాదుగా. శత్రు రాజులు వచ్చారు, బహుమానులు తీసుకొచ్చి స్వస్థపడ్డాడు, బతికాడు, చచ్చోడు బతికాడు అంటారని కానుకలు తీసుకొస్తే మొత్తం ధన్నిధులన్నీ చూపించేశాడు మనోడు. ఆ శత్రువులతో దేవుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు, హిజ్కియా, ఎవరికి నీ ఐశ్వర్యాన్ని నమ్మి చూపించావో వారే నీ ఐశ్వర్యంతో పాటు నీ సంతానాన్ని కూడా చెరలోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇదే యెహోవా వాక్ చెప్పాడు. ఇశ్రాయేలు దేశం బబులోనీయుల చేత చెరబట్టబడటానికి గల కారణం, మూల కారణం హిజ్కియా. దేవుని చిత్త ప్రకారం చచ్చిపోయి ఉంటే దేశానికి కర్మ పట్టేది కాదు. పర్మిషన్ అడిగాడు, ఇంకొక 7 ఏళ్ళు బతకాలయ్యా అని. ఆ పర్మిషనే దేశాన్ని నాశనాన్ని తీసుకొని వచ్చింది. నువ్వు 10 సార్లు అడిగితే దేవుడు ఎస్ చెయ్యి అంటాడు, వెళ్ళు అంటాడు, చెయ్యి అంటాడు. నువ్వు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆయన చెప్పేది ఏంటో తెలుసా? చెయ్యి అంటాడు, వెళ్ళు అంటాడు. అది గాడ్ పర్మిషన్. గాడ్ పర్మిషన్, దేవుని అనుమతి అది. కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి? నువ్వు పర్వతం మీద ఉంటావు. లోతుతో చెప్పాడు దేవుడు, నువ్వు పర్వతానికి పారిపో అన్నాడు. అట్ట కాదయ్యా, మరి ఏంటి? ఈ సోయరులో ఉంటానయ్యా, దీన్ని మాత్రం నాశనం చేయలేని మాట అయ్యా అన్నాడు. సరేలే, నువ్వు అడిగావుగా, సోయరుకి వెళ్ళు, అక్కడే ఉండు, నిన్ను గురించి దాన్ని నాశనం చేయండిలే అన్నాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తానికి? సోయరుకి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటి? అక్కడున్న సాంప్రదాయం, అక్కడున్న పద్ధతి అంతా కూతురు నేర్చుకున్నారు. అక్కడ పద్ధతి అంతా లోతు కూతురు నేర్చుకున్నారు. తత్ఫలితం కన్న తండ్రితోనే వ్యభిచారం చేసే స్థాయికి ఎదిగిపోయారు. సోయరుకి వెళ్ళపోతే లోతు కుటుంబం ఇలా పాడయ్యేది. దేవుని చిత్తానికి అప్పగించుకో. ఏ ద్రాక్షవల్లి, ఏ పక్షిరాజుతో నువ్వు అలుముకోవటం దేవుని ఏర్పాటు.
ఆ పక్షిరాజుతో అలముకో బిడ్డ, అలుముకో. ఆ పక్షిరాజుతో అలుముకో. నిన్ను విస్తార జలముల యొద్ద నాటాడు దేవుడు. అదిగో నీ కొరకు ఏర్పాటు చేసిన పక్షిరాజు. ఆ పక్షిరాజును అలుముకో. అలుముకున్నంత కాలం ఈ ద్రాక్షవల్లి శాఖోపశాఖలుగా రెమ్మలు వేసి వర్తిల్లింది. దేవుని చిత్తానికి ఒక్కడుగిటేసి ఇటు ఈ పక్షిరాజు వైపు మళ్ళీ నాకు నీళ్ళు కట్టవా. ఈ పక్షిరాజు అనుకుంది, నీ సిగ్గుందంటే ఇస్తారమని జలం ఏదో నాడపడ్డావు, నీకు నీళ్ళు ఎత్తుకోయినాయా, రాని సంగతి చెప్తాను అనుకుంది. అట్లాంటి జలములు గద్దుంటేనే నువ్వు నన్ను నీళ్ళు కట్టమని అన్నావు. నేనేమో ఎడారి లాంటి దాన్ని, రేపు పొద్దున్న నన్ను నువ్వేం చేస్తావు, నీ సంగతి నాకు తెలీదా. ఆ ద్రాక్ష ఆ పక్షిరాజు నలుపుకుంటేనే ఆ స్థాయికి ఎదిగావు నువ్వు. ఆ స్థాయికి ఎదిగి ఆయన నలుపుకొని ఆయనతోనే ఉంటా. మళ్ళా నా వైపు తిరిగి నువ్వు నన్ను చేతనావంటే నువ్వు సామాన్యురాలవా అని అనుకుంది ఈ పక్షిరాజు. ఏ పక్షిరాజు అయితే వేళ్ళు తిప్పిందో, ఏ పక్షిరాజునైతే నీళ్ళు కట్టమని అడిగిందో, ఈ ద్రాక్షవల్లికి నాశనం ఆ పక్షిరాజు వల్లే కలిగింది. నేను దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను. వేదనతో ఈ మాట చెప్తున్నాను. ప్రభు అంటున్నాడు, ఆ ద్రాక్షవల్లి వృద్ధిల్లుద్దా, అది వృద్ధి చెందునా. ఏది ఈ ద్రాక్ష ఈ పక్షిరాజును అలుముకొని అటుండి మళ్ళీ ఇటు తిప్పి వేళ్ళు తిప్పి దీని నీళ్ళు తాగుతున్నా ఈ ద్రాక్షవల్లి వర్ధిల్లుతుందా. ఎక్కడేసే డ్రామా అక్కడేసే ఈ ద్రాక్షవల్లి వర్ధిల్లుతుందా. ఆ పక్షిరాజును అలుముకొని వర్ధిల్లి అక్కడ క్షేమస్థితిని ఉంది, అక్కడ రెమ్మలు వేసి మళ్ళా ఇటు తిరిగి నీళ్ళు ఎక్కడ తాగుతానికి ఇటు ప్రయత్నిస్తున్న ఈ ద్రాక్షవల్లి వృద్ధి చెందుతుందా. నేను దాని మీదకి తూర్పు గాలి పంపిస్తానన్నాడు. ఏ గాలి? మాటలు రావు కదా పాపం, స్తోత్రం చెప్పాలనిపించలేదు. తూర్పు గాలి పంపిస్తా అన్నాడు. తూర్పు గాలికి నేను పెట్టిన పేరేంటంటే దేవుని ఉద్దేశమును. ఎక్కడైనా మీకు తూర్పు గాలి బైబిల్లో కనబడితే ఇట్టగే రాసుకోండి. ఏమని నేను మొండుగా చెప్తా, ఇట్టగే చెప్తా. సియోన్ అంటే ఏమన్నాను? పాత నిబంధనలో సియోను యెరూషలేము అని ఎక్కడ కనబడినా దేనికి చూసిన అన్నాను? ఏమంగళ సంఘానికి చూసినాను. ఇప్పుడు తూర్పు గాలి అన్నమాట మీకు ఎక్కడ కనబడినా ఇట్టగే రాసుకోండి. ఏంటది? దేవుని ఉద్దేశాన్ని. ఇక ఎందుకు మించి మీరు మళ్ళీ టాపిక్ మార్చకూడదు, ఇకదంతే. ఈ ద్రాక్షవల్లి మీదకి దేవుడు ఏం పంపించాడు? తూర్పు గాలి పంపించాడు. అది ఏమైంది? పాదిలోనే ఎండిపోయింది. ఎక్కడ? శాఖోపశాఖలైనటువంటి ద్రాక్షవల్లి నాటబడిన పాదులోనే ఎండిపోయిందండి.